ప్రార్థించుచున్నప్పుడు నీ హృదయములో ఏముంటుంది? ఎలాంటి హృదయ స్థితితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? కడుపులో ఏం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు? అది ఇంపార్టెంట్. ఎదుటి వాడితో పోల్చుకోవటం, వాడిని హీనపరచడం, నువ్వు హెచ్చించుకోవటం, నీ ఉపవాసాలు వేస్ట్ అయిపోయి, నీ దశంభాగం వేస్ట్ అయిపోయింది. అవును, నీ సందా కూడా వేస్ట్ వేయటం మానేయ్. నేను చెప్తున్నాను కదా, ముందు ఇక్కడ సెట్ చేసుకో. అర్పణ కన్నా వ్యక్తి ముఖ్యమనే ఆదికాండపు ఉపదేశానికి లోబడే మన సంఘారాధనలో కానుకలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వం. అసలు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి బైబిల్తో ఎంత అనుబంధం ఉందో ఆ ప్రార్థన అర్థమైపోద్ది మనకి. అన్ని లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు కొంతమంది, లౌకికమైన భాష మాట్లాడతారు కొంతమంది, ఏమాత్రం ఆత్మ సంబంధంగా ఉండని భావాలు వ్యక్తీకరిస్తుంటారు కొంతమంది. అంటే వాడి దూపార్తి సువర్ణ దూపార్తి కానీ నింపబడింది మాత్రం చెత్తతో.